హలో గైస్, ఈ రోజు ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సన్ రైజ్ ఎలాగో ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ రిజల్ట్ తో పెద్దగా పని లేదు. అండ్ ఆర్సీబీ కూడా ఆల్రెడీ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు టాప్ 2 కోసం ఏం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని గెలవాలనుకుంటారు. ఈ మ్యాచ్ నార్మల్ గా అయితే బెంగళూరుకి హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం లో జరగాలి. కానీ అక్కడ బ్యాడ్ వెదర్ కారణంగా ఈ మ్యాచ్ ని లక్నోలోని ఏకనాథ్ స్టేడియం కి షిఫ్ట్ చేశారు. ఇది ఆర్సీబీకి ఒక రకంగా అడ్వాంటేజ్ అండ్ ఇంకో రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడట్లేదు. అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఈ మ్యాచ్ ని తమ హోమ్ గ్రౌండ్ లో ఆడట్లేదు. ఆర్సీబీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ల గురించి తెలిసిందేగా, ఎక్కువగా వాళ్ళు హోమ్ లో మ్యాచెస్ అన్ని ఓడిపోతూ ఉంటారు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ఈ గ్రౌండ్ లోనే ఆడి గెలిచారు. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఏకనాథ్ స్టేడియం లో 200 టార్గెట్ ని చేసి ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఎంతైనా ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ ఉన్న ఫార్మ్స్ వేరనుకోండి, బట్ ఎస్ఆర్హెచ్ కి అయితే సైకలాజికల్ గా కాస్త అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 25 మ్యాచెస్ జరిగితే అందులో 13 సార్లు ఎస్ఆర్హెచ్ గెలిస్తే 11 సార్లు ఆర్సీబీ గెలిచింది. మిగిలిన ఒక్క మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆర్సీబీ టీమ్ లో ఎక్కువ మార్పులు జరుగుతాయి. దేవదత్ పడికల్ ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు అండ్ తన ప్లేస్ లోకి మయాంక్ అగర్వాల్ వచ్చాడు. సో నెంబర్ 3 లో మయాంక్ ఆడతాడు. అండ్ ఫిల్సార్ట్ కూడా కంప్లీట్ గా రికవర్ అయ్యాడు కాబట్టి ఈ రోజు తనే ఓపెన్ చేస్తాడు. ఎలాగో బెతెల్ కూడా ప్లే ఆఫ్ టైం కి అవైలబుల్ గా ఉండడు కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ ప్లేయింగ్ 11 లోకి వచ్చేస్తాడు. అండ్ ఆర్సీబీస్ మెయిన్ బౌలర్ అయిన హేసల్వుడ్ అయితే ఇంజురీ నుంచి కంప్లీట్ గా రికవర్ అయ్యాడు. బట్ తను మాత్రం ఓన్లీ ప్లే ఆఫ్ టైం కి వస్తాడు. ప్లే ఆఫ్ కి ముందు వరకు తన ప్లేస్ లో లుంగి ఎంగిడి ఆడతాడు. సో ఆర్సీబీ టీం నుంచి మాక్సిమం చేంజెస్ అయితే ఇవే. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ ఆడతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ తను కరోనా నుంచి కంప్లీట్ గా రికవర్ అయ్యి ఫిట్ గా ఉన్నాడంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా వచ్చేస్తాడు. లేకపోతే మాత్రం లాస్ట్ మ్యాచ్ లోనే అథర్వట్ ఐడీనే ఓపెన్ చేస్తాడు. ఎలానో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కూడా పెద్దగా ఛాన్సెస్ అయితే చేయరు. ఇక రీసెంట్ ఫామ్ అయితే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో చాలా తప్పులు చేసింది. దీని కారణంగానే వీళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. వేరే ఆర్సీబీ టీం మాత్రం ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉంది. వీళ్ళు ఇప్పటికే ప్లే ఆఫ్ కి ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. ఆర్సీబీ ఎప్పుడు వాళ్ళు ఆడే లాస్ట్ లీగ్ మ్యాచ్ తోనో లేకపోతే వేరే టీమ్స్ యొక్క రిజల్ట్ పైన ఆధారపడో అతి కష్టం మీద ప్లే ఆఫ్ కి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు లీగ్ స్టేజ్ లోనే ఇంకా 2 మ్యాచెస్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయారు. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ సంవత్సరం వాళ్ళు ఎంత మంచిగా ఆడుతూ వస్తున్నారు. వాళ్ళ 18 ఏళ్ల కళని నెరవేర్చుకోవడానికి దీనికి మించిన అవకాశం అయితే మళ్ళీ రాదు. సో ఆర్సీబీలో అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా ఈక్వల్లీ గుడ్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ యొక్క పార్టీని స్పాయిల్ చేయడం అంత సులువైతే కాదు. ఇక ఈ మ్యాచ్ జరిగేది ఏకనాథ్ స్టేడియం లో. సో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే కాదు. నార్మల్ గా ఈ గ్రౌండ్ లో న్యూట్రల్ వికెటే ఉంటుంది. అంటే నిలబడి ఆడితే రన్స్ వస్తాయి అండ్ కరెక్ట్ లైన్ లెంత్ హిట్ చేయగలిగితే బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. ఈ పిచ్ మీద ఒకప్పుడు 150 అనేది ఒక పార్ స్కోర్. కానీ రీసెంట్ ఇయర్స్ లో ఈ పిచ్ బ్యాట్స్మెన్ కి కాస్త ఎక్కువగా అనుకూలిస్తుంది. అంతెందుకు మొన్న ఇదే పిచ్ మీద ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ 200+ టార్గెట్ ని కూడా చేసింది. సో ఇప్పటికైతే ఈ పిచ్ మీద 180-200 అనేది ఒక పార్ స్కోర్. ఇక ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే విరాట్ కోహ్లీ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ గా మారుతారు. విరాట్ కోహ్లీ చూసుకుంటే ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికీ ఏకంగా 7 హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఆర్సీబీకి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అండ్ మరీ ముఖ్యంగా చేజింగ్ టైమ్ లో గనక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ విరాట్ ని ఎర్లీగా అవుట్ చేయలేకపోతే గేమ్ ని ఈజీగా ఆర్సీబీ వైపు తీసుకెళ్లిపోతాడు. అండ్ అభిషేక్ శర్మ అయితే ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ఇయర్ అంత గొప్ప ఫామ్ లో లేకపోయినా కానీ అభిషేక్ శర్మ ఒక ట్రూ మ్యాచ్ విన్నర్. మెయిన్లీ అభిషేక్ శర్మ గానీ ఒక 7 to 8 అవర్స్ ఉన్నాడంటే ఆర్సీబీకి చాలా డ్యామేజ్ జరిగినట్టే. సో ట్రావిస్ హెడ్ ఎలాగో ఈ మ్యాచ్ లో ఉంటాడో తెలియదు కాబట్టి అభిషేక్ శర్మ మీద ఎస్ఆర్హెచ్ కి వచ్చే స్టార్ట్ అనేది డిపెండ్ అయి ఉంది. అంతేకాదు భువి అండ్ హర్షల్ పటేల్ ఈ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ కి కీ ప్లేయర్స్ అవ్వచ్చు. భువి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కి 10 ఏళ్ల పాటు ఆడాడు. సో తనకి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మీద ఆ అవగాహన అయితే ఉండే ఉంటుంది. ఇక హర్షల్ పటేల్ చూసుకుంటే సేమ్ స్టోరీ. భువి లాగే ఇంతకు ముందు ఆర్సీబీకి ఆడాడు. సో వీళ్ళిద్దరు కూడా తమ ఫార్మర్ టీమ్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి. ఇక ఈ మ్యాచ్ కి అయితే ఆర్సీబీనే ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్ గనక వాళ్ళు గెలిస్తే ఆ టాప్ 2 పొజిషన్ లోకి మరింత క్లోజ్ గా వెళ్తారు. అండ్ ప్లే ఆఫ్స్ కి ముందు ఆ మొమెంటం కంటిన్యూ అవ్వాలన్నా కానీ వాళ్ళు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. సో ఈ మ్యాచ్ ని ఆర్సీబీ తమ సొంతం చేసుకుని వాళ్ళ ఫామ్ ని కంటిన్యూ చేస్తారో లేకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ పార్టీని స్పాయిల్ చేస్తారో. మీరు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ మీరు గనక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే మాత్రం మ్యాచ్ ఆర్సీబీ మీద కదా అని 300 కొడతారో అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బాగోదు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఇక నేనుంటా. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.